ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తే రియల్మీ P45 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రియల్మీ P4 స్మార్ట్ ఫోన్స్ మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది, హైపర్ విజన్ AI చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. సో ఇది మెయిన్ హైలైట్ అనుకుంటే ఇక్కడ 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్, అది ఇంకా హైలైట్ అనుకుంటే 140 హవర్స్ హైపర్ గ్లో AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది, 7.5 థిక్నెస్ అండ్ 185 గ్రామ్స్ వెయిట్తో పాటు వస్తుంది. సో ప్రైస్ ఎంత అని అడగచ్చు. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 18,500 ఉంది, ఒక 500 తక్కువ 19,000 ఉంది. కానీ ఇక్కడ దీంట్లో డిఫరెంట్ వేరియంట్ కూడా ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 19,500లోకి వస్తుంది. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో స్మార్ట్ ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ అంటారు కదా, సో అది రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో నడుస్తుంది. అప్పుడు రికార్డింగ్ చేసినాను అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ నేను చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుందని. ఎందుకు అట్లా అంటున్నాను అంటే, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇక్కడ లిస్టింగ్ అయింది, సేల్ స్టార్ట్ కాలేదు కాబట్టి. అందుకే చెప్తున్నాను, ఎర్లీ బర్డ్ సేల్ అనేది ఉంది. అప్పుడు నేను ఇది రికార్డింగ్ అయితే చేస్తున్నాను ముందే. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో సేల్ స్టార్ట్ అయినప్పుడు నేను సపరేట్గా టెక్ న్యూస్లా కానీ మిగతా ఏదైనా డెడికేటెడ్ వీడియోలా మోస్ట్ టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే ప్రాబ్లం లేదు బై. ఈ ప్రైస్ కేటగిరీకి బాగా ఉంది. కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేయండి అంటారు. అట్లీస్ట్ 16,000 కానీ లేకపోతే 16,500 15,500కి వచ్చిందంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ అంటాను, మిస్ కావద్దు అంటాను. మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఐ థింక్ సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. 3 OS అప్గ్రేడ్ చేస్తారు అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. మీకు Android 16, 17 అండ్ 18 దాకా అప్డేట్ వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కింద చూసుకుంటే Type-C పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్, మైక్ అండ్ సిమ్ స్లాట్ వస్తుంది. పైన మైక్ అండ్ ఏమంటారు స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో పవర్ బటన్ కొంచెం ఎల్లో కలర్లో కూడా ప్రొవైడ్ చేసేవి. సో బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా బాగుంది, స్క్రూ లాగా ఇచ్చినట్టు లుక్ బాగున్నాయి. తీసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేయమంట. ఇదైతే ఆఫర్ అప్లై చేయకుండా తీసుకోవద్దంటాను. కార్డ్ ఆఫర్స్ పక్కా యూజ్ చేయండి. డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే స్లైడ్గా కొంచెం ఆప్టిమైజ్ చేసేది ఉంది, కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అనిపించింది నాకు. మిగతా చూసుకుంటే మాత్రమే ఆబ్వియస్గా బోల్డ్ వేర్స్ ఉంటాయి, ఆ బోల్డ్ వేర్స్ ఒకటి తప్పించి మిగతా పెద్దగా ఇష్యూ అయితే ఏం లేదు. ప్రైస్ కట్టిన ఒక ఇష్యూ అనమాట, కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. కమింగ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్గా లేవు, కానీ కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే OnePlus Nord CE4 Lite 5G ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఎందుకు రికమెండ్ చేస్తాం, కొంచెం కూపన్స్ ఉన్నాయి, ఇంకొంచెం తక్కువకి రావచ్చు. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే IQ Z10R 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇదైతే మొత్తం గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోనే. అది సోనీ వాళ్ళ IMX కెమెరా వస్తుంది, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, క్వాడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. గేమింగ్ సెంట్రిక్ అనమాట, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్స్ మోటరోలా వాళ్ళ G96 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఏంటంటే సోనీ వాళ్ళ LYT700 కెమెరాతో పాటు కూడా వస్తుంది, OS కెమెరా వస్తుంది, 3D కర్వ్, ఇది కూడా కర్వ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో X7 5G స్మార్ట్ ఫోన్. మీకు అందరికీ పోకో X7 బాగానే ఉంటుంది. ఇక్కడ కోనింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5,500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది అనమాట. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి 17,000-18,000కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. కానీ బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీ ఎక్కువ వస్తుంది, 7000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి 8 వాట్స్ ఛార్జర్ తొందర ఛార్జ్ అయిపోతుంది అండ్ గట్టి కాంపిటీషన్ కూడా ఇస్తుంది అన్నమాట. ఈ ప్రైస్ కేటగిరీలో మన రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్కి అనమాట. సో లిస్ట్ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన నా ఒపీనియన్ అనేది ఫైనల్గా చూసుకుంటే మాత్రమే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే రియల్మీకి ఏంటంటే ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 16,000-17,000కి వచ్చినా సరే కూడా మంచి వాల్యూ ఫర్ మనీ అంటారు. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను, స్మార్ట్ ఫోన్ బాగుంది, తీసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమంటారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఫైనల్గా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటాయి, ఇట్లా కంపారిజన్ వీడియో ఉంటాయి, ఇట్లా 2-3 డేస్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.